హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మన ఇంట్లోకి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ ఈ కాళ్ళు, లెగ్స్, చికెన్ లెగ్స్ వీటిని మనము తందూరి చికెన్ లెగ్స్ చేయాలనుకుంటే కొంచెం చక్కటి వివరణ మీరు తెలుసుకోవాల్సిందే. ఆయిల్లో కొంచెం మనము అంటే పెరుగు, అల్లం వెల్లిపాయ పేస్టు, సాల్టు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లోకి సాల్ట్ సరిపడినంత వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం. ఈ కారము ఇవన్నీ మనకు స్పైసీ ఎంత కావాలనుకుంటే అంతే. మనకు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళని మురిపించాలి అనుకుంటే చక్కటి వంటనే వాళ్ళకు మనసుకు సంతోషం కలుగుతుంది. ఇది తందూరి చికెన్ మసాలా, ఇది కూడా వేసుకోండి. తర్వాత మన ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి లైట్గా వేసుకొని, పెప్రికా కారం అంటే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని అర్థం. ఇది బాగా కలియబెట్టాలి చక్కగా. మొత్తం కలిసినాక మనం చాలామందికి చేయాలనుకున్నప్పుడు ఒకేసారి అన్నిటిని చేయలేం కదా, ఇలాగా చేసుకోవాలి. దీంట్లోకి ఒక నిమ్మకాయ పిండుకోండి చక్కగా. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, ఎందుకంటే దాదాపు లెగ్స్ ఎక్కువ ఉన్నాయి, 15 దాకా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఇలా రుద్దుకోవాలన్నమాట. ఒక్కొక్క దానికి చక్కగా రుద్ది పట్టించాలి. అన్నిటికీ ఒకేసారి వేస్తే ఒక చోట పడుతుంది, ఒక చోట పట్టదు. కనుక ఒక్కొక్క లెగ్ పీస్కి ఇలా చక్కగా దాన్ని మొత్తం రుద్దాలి. చాలా చక్కగా తయారవుతుంది. ఎంత బాగుంటాయో రుచి. ఇది ఎందుకంటే చాలా చేసినప్పుడు అన్నిటికి కలిపి ఒకేసారి వేయటం కుదరదు, కనుక ఒక్కొక్క లెగ్ పీస్కి చక్కగా పట్టించేసి అలా మంచి ఘాట్లలో కూడా అలా పెట్టేసేయాలి. పెట్టేసి వాటిని ఇలా అంటే టిన్ ఫాయిల్ పేపర్ వేసి పైన గ్రిల్ మీద ఈ ముక్కలను పెట్టాలి. కొంచెం ఆ జాలికి కూడా మనం కొంచెం ఆయిల్ రుద్దాలి పైన కోటింగ్ లాగా వేస్తే ఏంటంటే ముక్కలు అంటుకున్నట్టుగా ఉంటాయి, ఎక్కువ మాడాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలా చక్కగా అయినాక ఒక 10 నిమిషాలు ఆగాలండి. ఆగినాక తర్వాత కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి. అలాగా ఆయిల్ రుద్దుకొని పెట్టుకోవాలి. ఇవి మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువ నూనె పడుతుంది. మనం ఇలా గ్రిల్లో పెడితే ఏంటంటే చాలా తక్కువ ఆయిల్తోనే చక్కగా తయారవుతాయి లెగ్ పీసులు. ఇలా మొత్తం రుద్దినాక దీంట్లో ఒక్కొక్కటిగా అన్ని లెగ్ పీసులను సెట్ చేసుకోవాలి. మొత్తం చుట్టూరా పెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఎక్కువ పీసులు ఉన్నాయి కనుక అన్నీ సెట్ చేసుకోవడం కొంచెం ఎక్కువ ప్లేస్ ఎక్కడ పోకుండా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఇది చేయటం చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా అంటే మార్నెట్ చేయటమే లేటు. చికెన్ లెగ్ పీసులు ఇంకా కుకింగ్ మంచిగా దాంట్లో పెట్టినాం అనుకోండి, గ్రిల్లులో సూపర్గా తయారవుతాయి. మనకు ఎంత అంటే 1.5 అవర్ పడుతుంది గ్రిల్లులో. ఒక 400 డిగ్రీస్లో అంటే వేడిలో ఉడికించుకోవాలి, కుక్ చేసుకోవాలి. చాలా వేడినా కూడా ఇదంటే పెద్ద పెద్ద పీసులు కొంచెం, కానీ అదే 1.5 అవర్ తీసుకుంటుంది. 400 డిగ్రీస్ టెంపరేచర్ తీసుకుంటుంది. అలాగా మనకు కుకింగ్ అని వచ్చేదాకా మనకు బేకింగ్ అట్లా వస్తుంది కదా, ఇప్పుడు పెట్టాలన్నమాట. వేడి చేసుకోవాలి. ఫస్ట్ మనకు 400 డిగ్రీస్ వచ్చేదాకా వేడి చేసుకోవాలి ఓవెన్ను. తర్వాత ఈ పెట్టేయాలన్నమాట. పెట్టేసి మనము మూత పెట్టేసినాం అనుకోండి, టైం మనం నోట్ చేసుకుంటే సరిగ్గా 1.5 చూసుకోవాలి. ఇక్కడ బేకింగ్ అని ఉందిగా, అలాగా 1.5 అవర్ చూసుకొని చేసామనుకో ఇలా ఉంటాయి చక్కగా, సూపర్గా ఉంటాయండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. మన చిన్న కడుపులు కదా, ఎన్నం తింటాం. డబ్బు సంపాదనకు ఎంతో కావాలి, కానీ తినడానికి మాత్రం కాసింత కడుపు నిండితే చాలు అంటాం. అదే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఒక లైక్ చేసి చెప్పాలి, నాకు తెలుస్తుంది కదా. వీలైతే కామెంట్